ఓకే. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు క్లాస్ వచ్చేసి ఆపరేటర్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జావాలో ఆపరేటర్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. అవి ఎలా యూజ్ చేయాలి అనేదే ఈరోజు క్లాస్ వచ్చేసి. ఓకేనా. వెల్కమ్ టు శ్రీ విహాన్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూషన్. మీరు ఈ వీడియో కానీ నచ్చితే మీరు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అవి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. ఓకే, ఈరోజు స్టార్ట్ చేద్దామండి క్లాస్ వచ్చేసి. ఓకేనా. ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఈరోజు అజెండా వచ్చేసి వాట్ ఈజ్ అన్ ఆపరేటర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఇన్ ఏ జావా అండ్ పెర్ఫార్మ్ ద ఆపరేషన్ యూజింగ్ ద ఆపరేటర్స్. అర్థమవుతుంది కదండి. ఈరోజు అజెండా వచ్చేసి వాట్ ఈజ్ అన్ ఆపరేటర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఇన్ జావా, పెర్ఫార్మ్ ద ఆపరేషన్స్ యూజింగ్ ద ఆపరేటర్స్. ఈరోజు వచ్చేసి ఈ క్లాస్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఓకే, ఫస్ట్ వచ్చేసి వాట్ ఈజ్ అన్ ఆపరేటర్. ఆపరేటర్ అంటే ఏంటండి? అన్ ఆపరేటర్ ఈజ్ ఏ సింబల్ దట్ ఈజ్ యూజ్డ్ టు పెర్ఫార్మ్ అన్ ఆపరేషన్ ఆర్ వేరియబుల్స్ అండ్ వాల్యూస్ అనేది మనకి ఆపరేషన్ అనేది. ఆపరేటర్ అనేది ఏంటంటే మనం ఒక సింబల్ని యూజ్ చేసుకుంటాం. ఆ సింబల్ని పెర్ఫార్మెన్స్ అండ్ ఆపరేషన్, ఆ సింబల్ ద్వారా పెర్ఫార్మ్ అయ్యే ఆపరేషన్ని మనం ఆపరేటర్ అంటాం. ఆ ఆపరేటర్ని ఎలా యూజ్ చేసుకుంటాం అంటే వేరియబుల్స్ ఆర్ వాల్యూస్ కింద మనం యూజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ కానీ, మైనస్ కానీ, ఇంటూ కానీ, ఫార్వర్డ్ స్లాష్ కానీ ఆర్ ఆపరేటర్. దీన్ని ఆపరేటర్స్ అని అంటారు. ఓకేనా. దాంట్లో మనకి టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఇన్ జావా. టైప్స్ ఆఫ్ ఆపరేటర్ ఇన్ జావా ఏంటండి? జావా ప్రొవైడ్స్ మెనీ ఆపరేటర్స్ బట్ హెర్ ఆర్ మెయిన్ టైప్స్. అంటే మనం ఈ మెయిన్ టైప్స్ ఆపరేటర్ అనేది ఎక్కువగా జావాలో యూజ్ చేస్తామండి. అర్థమవుతుంది కదండి. జావా ప్రొవైడ్స్ మెనీ ఆపరేటర్స్. మా జావా చాలా ఆపరేటర్స్ అని ప్రొవైడ్ చేసింది. ఓకేనా. ఈ టైప్స్ ఆఫ్ ఆపరేషన్ ఇప్పుడు చూద్దాం. ఓకేనా. అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేషన్ అంటే ఏంటండి? ప్లస్, మైనస్, ఇంటూ, స్లాష్ అండ్ పర్సంటేజ్. దీస్ ఆర్ ద అర్థమెటిక్ ఆపరేటర్స్. అండ్ రిలేషనల్ ఆపరేటర్స్ డబుల్ ఈక్వల్ టు, ఎక్స్ నాట్ ఈక్వల్ డబుల్ ఈక్వల్ టు, అండ్ గ్రేటర్ దెన్ అండ్ లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఈక్వల్ టు. ఏ వచ్చేసి కంపారిజన్ ఆఫ్ ఆపరేటర్ అంటారు, అలాగే రిలేషన్షిప్ ఆపరేటర్ అంటారు. అంటే కంపారిజన్ ఆపరేటర్ అంటే ఒక వాల్యూని రెండు వాల్యూలు కంపారిజన్ చేసుకోవాలంటే మనం రిలేషనల్ ఆపరేటర్ కింద యూజ్ చేసుకుంటాం. ఓకేనా. లాజికల్ ఆపరేటర్స్ డబుల్ అండ్ ఆర్ అనేది, ఈ టూ అనేది మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం లాజికల్ ఆపరేటర్స్. అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే డబుల్ ఈక్వల్ టు, అలాగే ప్లస్ డబుల్ ఈక్వల్ టు, మైనస్ డబుల్ ఈక్వల్ టు, ఇంటూ డబుల్ ఈక్వల్ టు, అండ్ బ్యాక్వర్డ్ స్లాష్ ఈక్వల్ టు. అనేది మనం అసైన్మెంట్ ఆపరేటర్ అంటారండి. లైక్ అనరీ ఆపరేటర్స్ అంటే డబుల్ ప్లస్ డబుల్ ఈక్వల్ టు, డబుల్ మైనస్ అనేది అనరీ ఆపరేటర్. అంటే మనం ఇంక్రిమెంట్ చేసుకోవాలన్నా, ఏమైనా వాల్యూ డిక్రిమెంట్ చేసుకోవాలన్నా మనం అనరీ ఆపరేటర్స్ అనేది యూజ్ చేసుకుంటాం. అండ్ టెర్మరీ ఆపరేటర్స్ అనేది క్వశ్చన్ మార్క్, ఎక్స్ట్రీమ్ మార్క్ అనేది మనం ఇది యూజ్ చేసుకుంటాం. అర్థమవుతుంది కదండి మీకు. ఈరోజు ఈ అర్థమెటిక్ ఆపరేషన్ అంటే ఏంటంటే కోడింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఓపెన్ చేస్తున్నాను. ఎక్లిప్స్ పైన ఓపెన్ చేసాం. ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఎస్ఆర్సీని క్లిక్ చేసిన తర్వాత న్యూకి వెళ్ళి మనం ఇక్కడ ప్యాకేజ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. క్యాప్ ప్యాకేజ్ సిఓఎం డాట్ విహాన్ డాట్ మనం ఆపరేటర్స్ అనేది ఒక ప్యాకేజ్ అనేది క్రియేట్ చేసాం. ఓకేనా. క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ క్లిక్ చేసిన తర్వాత న్యూకి వెళ్ళి మనం క్లాస్ నేమ్ అనేది ఇవ్వాలి. ఇక్కడ క్లాస్ నేమ్ ఏమి ఇస్తున్నాం అంటే ఆపరేటర్స్ అనేది మనం క్లాస్ నేమ్ ఇస్తాం. ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాల్ మెనూ అది కూడా మనం క్లిక్ చేసుకున్నాం. ఓకే, ఆటోమేటిక్గా అది మనకి కోడ్లో వస్తుంది. ఓకేనా. ఫినిష్. ఓకే, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మనం నీకు ఇక్కడ రాస్తాను. ఫస్ట్ ఏంటండి, ఫస్ట్ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్. ఫస్ట్ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్స్. ఓకేనా. ఫస్ట్ ఇంట్ సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని తీసుకుందాం. ఓకే, బి ఈక్వల్ టు 5 అని తీసుకుందాం. ఓకేనా. 2 వాల్యూస్ అనేది తీసుకున్నాం. ఏ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 5. ఓకేనా. ఇక్కడ ఓకేనా.
ఇది కాపీ చేసుకుందాం అండి. మన అంటే ఇది సరౌడది కావాలి. 1 2 3 4 5 తీసుకున్నాం. ఇక్కడ ఏంటంటే లాజిక్ అనేది రాద్దాం. ఓకేనా. డబ్ల్యూ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఓకేనా. బి ఈక్వల్ టు ప్లస్ మనం ఇక్కడ ఏ ప్లస్ బి. ఓకేనా. ఇది ఒక ఆపరేటర్ అర్థమవుతుంది కదండి. సపోజ్ సేమ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు ప్లస్ ఏ మైనస్ బి. ఇది ఒక ఆపరేటర్ అర్థమవుతుంది కదా. మీకు కోడ్ రాసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు ప్లస్ ఏ ఇంటూ బి. అర్థమవుతుంది కదండి. నెక్స్ట్ ఏ ఫార్వర్డ్ స్లాష్ బి ఈక్వల్ టు ప్లస్ ఏ ఫార్వర్డ్ స్లాష్. ఇది ఒక లాజిక్. ఓకేనా. నెక్స్ట్ ఏ పర్సంటేజ్ బి ఈక్వల్ టు ఓకేనా ఏ పర్సంటేజ్ బి. ఓకే. ఇదొక మీకు లాజిక్ అర్థమైందండి. ఇది వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే రిలేషనల్ ఆపరేషన్. రిలేషనల్ ఆపరేటర్స్ సెకండ్ వన్. ఇక్కడ మనం ఏ డబ్ల్యూ ఈక్వల్ టు బి మనం క్వశ్చన్ మార్క్ ప్లస్ ఏ డబుల్ ఈక్వల్ టు బి. ఇదొక ఆపరేటర్. నెక్స్ట్ ఏ గ్రేటర్ బి క్వశ్చన్ మార్క్ ప్లస్ ఏ గ్రేటర్ ఈక్వల్ టు బి. ఓకేనా. నెక్స్ట్ ఇది రిలేషనల్ ఆపరేటర్ అండి. నెక్స్ట్ ఏ లెస్ దెన్ బి క్వశ్చన్ మార్క్ ప్లస్ ఏ లెస్ దెన్ ఈక్వల్ టు బి. ఇది రిలేషనల్ ఆపరేటర్ అండి. నెక్స్ట్ వచ్చేసి లాజికల్ ఆపరేటర్ అవుతాం. లాజికల్ ఆపరేటర్ రాస్తామండి. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుటర్ ప్రింటర్ అంటే రెండు వాల్యూని కంపేర్ చేసాం కదా. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇది లాజికల్ ఆపరేటర్. సపోజ్ ఇక్కడ మనం వాల్యూ తీసుకోవాలి. ఏం తీసుకున్నాం, బూలియన్ వాల్యూ తీసుకుంటున్నాను. బూలియన్ ఎక్స్ ఈక్వల్ టు ట్రూ అని తీసుకున్నాం. మీకు అర్థం తెలుసు బూలియన్ వాల్యూ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ కింద తీసుకోవాలి. వై ఈక్వల్ టు ఫాల్స్ అనేది తీసుకున్నాము. ఓకేనా. ఓకే. ట్రూ ఫాల్స్. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే మనం ఎక్స్ వై అనేది ట్రూ ఆర్ ఫాల్స్ అనే కింద మనం కన్వర్ట్ చేసుకుంటున్నాం. డబుల్ అండ్ వాల్యూ తీసుకున్నాం. వై ఈక్వల్ టు ప్లస్ ఇక్కడ ఎక్స్ అండ్ వై. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్ ఆర్ వాల్యూ తీసుకుందాం. వై ఈక్వల్ టు ప్లస్ నెక్స్ట్ ఎక్స్ అండ్ వాల్యూ వై. నెక్స్ట్ x3 x ఈక్వల్ టు
ప్లస్ ఎక్స్ మార్క్ ఎక్స్. ఓకే, ఇది మనం లాజికల్ ఆపరేటర్. ఇప్పుడు అసైన్మెంట్ ఆపరేటర్ అనేది రాద్దాము. అసైన్మెంట్ ఆపరేటర్ ఎలా రాయాలో చూద్దామండి. ఫోర్త్ వన్, అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్లో ఇంట్ ఈక్వల్ టు సి, ఇంట్ సి ఈక్వల్ టు 10 కింద తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నావు అనేది చెప్తాను మీకు. సి ప్లస్ ఈక్వల్ టు 5 ఇది తీసుకున్నాం. అప్పుడు ఏమవుతుందండి, సి ఇక్కడ ఏమవుద్ది, సి ఈక్వల్ టు సి ప్లస్ 5 అవుతుంది ఇక్కడ. అంటే వాల్యూ అనేది మనకి ఇక్కడ వస్తుంది. అది ఎలా అనేది చెప్తాను మీకు. ఓకే, నెక్స్ట్ సి ఆఫ్టర్ ప్లస్ ఈక్వల్ టు ప్లస్ సి అనేది ఇక్కడ వస్తుంది. మీకు అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అనేది నెక్స్ట్ మీకు అవుట్పుట్లో తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎన్ ఆపరేటర్ అయిపోయింది. తర్వాత యూనరీ ఆపరేటర్. ఫిఫ్త్ వన్ వచ్చేసి యూనరీ ఆపరేటర్. యూనరీ ఆపరేటర్స్లో ఇంట్ బి ఈక్వల్ టు 5 అని కింద తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుటర్ println డి ప్లస్ ప్లస్ అంటే డిక్రిమెంట్ అవుతుంది ఈక్వల్ టు ప్లస్ డి ప్లస్ ప్లస్. ఓకేనా, నెక్స్ట్ వన్ మై ప్లస్ ప్లస్ డి ఈక్వల్ టు ప్లస్ ప్లస్ డి. ఓకేనా, ఇది వచ్చేసి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అనేది వాల్యూ అనేది యూనరీ ఆపరేటర్ కింద మనం తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి టెర్నరీ ఆపరేటర్. సిక్స్త్ వన్ వచ్చేసి టెర్నరీ ఆపరేటర్. TER NAR టెర్నరీ ఆపరేటర్స్. ఇక్కడ మనం ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 18 అనేది తీసుకున్నాం. ఓకేనా, ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 18. అలాగే ఇక్కడ స్ట్రింగ్ వాల్యూ వచ్చేసి రిజల్ట్ ఈక్వల్ టు ఏజ్ గ్రేటర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఈక్వల్ టు అంటే తక్కువకుండా ఉండాలి. ఏజ్ తక్కువ ఉంటే మనకి నాట్ ఎలిజిబుల్, ఏజ్ ఎక్కువ ఉంటే మనకి ఎలిజిబుల్ అనేది ఇక్కడ మనం రాస్తున్నాం. ఎందుకంటే ఇది ఓటు సంబంధించింది, ఎలిజిబుల్లా కాదా అనేది చెక్ చేయడానికి మనం ఏజ్ అనేది 18 అనేది మైన్ దాని కింద వస్తుంది. కాబట్టి మనం ఎలిజిబుల్లా కాదా అని తెలుసుకోవడం కోసం ఇక్కడ మనం 18 అనేది ఏజ్ అనేది తీసుకున్నాం. 18 ఏజ్ నాట్ ఎలిజిబుల్ అనేది, ఎలిజిబుల్ ఓట్ ఆర్ నాట్ అనేది మనకి ఇక్కడ ఏంటంటే సిస్టమ్ డాట్ ప్రింట్ అవుట్ అని వచ్చి దీంట్లో రిజల్ట్ అని ఇవ్వాలి. ఎందుకంటే రిజల్ట్ అని మెన్షన్ చేసాం కాబట్టి స్ట్రింగ్ అనేది రిజల్ట్ అనేది ఇచ్చాం. ఓకేనా, అర్థమవుతుంది కదా. ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేటర్ అంటే ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 10 బి ఈజ్ ఈక్వల్ టు 5 అని తీసుకున్నాం. అప్పుడు ఇక్కడ ఎంత వస్తుందండి, 15 అనేది వస్తుంది. నెక్స్ట్ ఏ మైనస్ బి అని తీసుకున్నాం. అంటే ఏ మైనస్ బి అంటే ఏంటంటే 5 అని వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఏ ఇంటూ బి అంటే మనకి 10 ఇంటూ 5 ఎంత, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను ఆన్సర్ చూడండి. ఓకేనా, ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశాను. ఓకేనా, మనకి 5 అని వచ్చింది. నెక్స్ట్ 5 ఇంటూ 15 50. ఓకేనా, అండ్ 5 డివైడెడ్ బై బి అంటే 10 డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్ టు 2. 10% ఈజ్ ఈక్వల్ టు బి
జీరో అనేది వస్తుంది రిమెంబర్. ఓకేనా. రిలేషనల్ ఆపరేటర్స్ నెక్స్ట్ ఇక్కడ ఏ డబుల్ ఈక్వల్ టు బి. ఏ డబుల్ ఈక్వల్ టు బి అంటే మనకి ఫాల్స్ అనేది వస్తుందండి. రెండు అంటే ఏ ఈ డబుల్ ఈక్వల్ టు బి కాదు కదండి, మన వాల్యూస్ అనేది వేరేగా ఇస్తే మనకి ట్రూ అని వస్తుంది. లేదు కాబట్టి ఒక వాల్యూ కాబట్టి ట్రూ వస్తుంది. ఒక వాల్యూ కాదు కాబట్టి ఫాల్స్ అని వచ్చింది. ఏ గ్రేటర్ ఈక్వల్ టు బి ఇది ట్రూ అండి. అంటే ఏ కన్నా బి కన్నా ఏ ఎక్కువ కాబట్టి ఇక్కడ ట్రూ అని వచ్చింది. నెక్స్ట్ ఏ బి కన్నా ఏ ఎక్కువ కాబట్టి ఇక్కడ ఫాల్స్ అని వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ అవుట్పుట్ ఏంటండి, ఏ ఇది అయిపోయింది. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్. లాజికల్ ఆపరేటర్లో మనం ట్రూ ఫాల్స్ ఇచ్చాం. అండ్ వాల్యూ వస్తే మనకి ఫాల్స్ వచ్చింది. అదే ట్రూ వాల్యూ వచ్చిందంటే ఆర్ వాల్యూ ఇస్తే ట్రూ వస్తుంది, అంటే రివర్స్లో వస్తుంది. ఓకే ఫాల్స్. ఓకే ఇంటి సి ఈజ్ ఈక్వల్ టు 10 అంటే సి ఈక్వల్ టు సి ప్లస్ 5 అంటే మనకి వాల్యూ వచ్చేసి 5 అనేది 15 అనేది వస్తుంది. అంటే 10 ప్లస్ 5 15. మనకు అవుట్పుట్ అనేది సి ఆఫ్టర్ 10 ఈక్వల్ టు అంటే 50 అంటే 10 ఈక్వల్ టు అంటే 15 అనేది వస్తుంది మనకి ఆన్సర్. వచ్చింది కదండి ఇక్కడ. నెక్స్ట్ డి ఇంక్రిమెంట్ అయితే 5 అవుతుంది. అంటే ఇక్కడ 5 అంటే 5 వచ్చింది. అదే మనకి డిక్రిమెంట్ అంటే 7 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ టెర్మినల్ ఆపరేటర్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఇంటి ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 8 అని తీసుకున్నాం. స్ట్రింగ్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు తీసుకున్నాం. ఎలిజిబుల్ ఫర్ ఓట్ అండ్ నాట్ ఎలిజిబుల్. సిస్టమ్ డాట్ అవుటర్ ప్రింట్ అండ్ రిజల్ట్. రిజల్ట్ ఏం వస్తుందండి, ఎలిజిబుల్ ఆఫ్ టు ఓట్ 8 కన్నా తక్కువ ఉంటే ఎలిజిబుల్ అని వస్తుంది, కాకపోతే నాట్ ఎలిజిబుల్ అని వస్తుంది. ఓకేనా. ఇది వచ్చేసి ఆపరేటర్స్ అండి. జావాలో చాలా ఈ ఆపరేషన్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాము. మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. టోటల్గా ఈరోజు క్లాస్ వచ్చేసి విత్ ఆపరేటర్ ఆర్ జస్ట్ ఏ సింబల్స్. ఆపరేటర్ అంటే ఏం లేదండి, జస్ట్ సింబల్స్ ఓన్లీ. ఈచ్ టైప్ విత్ సింపుల్ ఎగ్జాంపుల్స్. ఈచ్ టైప్ ఒక సింపుల్గా మనకి ఎగ్జాంపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ లైక్ టెర్నరీ ఆపరేటర్ అండ్ ఓడేజ్ మేక్స్ ఇట్ మోర్ ఇంటరాక్టింగ్ ఫర్ స్టూడెంట్. ఓకేనా. ఇది వచ్చేసి క్లాస్ ఇదండి, ఆపరేటర్, వాట్ ఈస్ ఆపరేటర్ అండ్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ క్లాసు. ఓకేనా. ఒకవేళ మీకు అర్థమవుతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.